వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు నువ్వా నీనా అన్నట్లుగా స్టేట్ ఫైటింగ్ కు కాలు దువ్వుతున్నారు. సాయినగర్లోని బీఆర్ఎస్ కౌన్సిలర్ బాలరాజు ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తలు మూకుమ్మడి దాడులకు పాల్పడ్డారు. బాలరాజు ఇంటిపై దాడి చేసి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరినీ కాంగ్రెస్ కార్యకర్తలు చితకబాదారు. కర్రలు రాళ్లతో దాడులు చేయడంతో చాలా మందికి గాయాలయ్యాయి. కౌన్సిలర్ బాలరాజు కుటుంబ సభ్యులపై దాడికి నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య జరిగిన వర్గ విభేదాలకు సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వడానికి మా ప్రతినిధి హరిశంకర్ సిద్ధంగా ఉన్నారు. హరిశంకర్. గాయత్రి, నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో నిన్న సాయంత్రం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేశారని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఒక కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ సుంకరి బాలరాజు అనే వ్యక్తి అదే కాలనీలో ఉన్నటువంటి కొంతమంది యాదవ సంఘానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను కావచ్చు, యాదవ సంఘానికి సంబంధించిన నేతలను కూడా ఆయన వాళ్ళు విమర్శలు గుప్పించడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడే వాళ్ళంతా కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేశారని ఒక ఉద్దేశంతో ఆయన మాట్లాడిన మాటలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి యాదవ సంఘం నేతలంతా కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ ఉన్నారో ఆయన ఇంటిపై దాడి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య తోపులాట జరిగిన నేపథ్యంలో అక్కడే ఉన్నటువంటి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థానానికి చేరుకొని ఇరు వర్గాలను విడిపించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ కూడా దాడిలో పాల్పడ్డారు. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు తమపై దాడి చేశారని చెప్పి ఆరోపిస్తూ కూడా సుంకరి బాలరాజుతో పాటు మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ అయినటువంటి నరసింహగౌడ్ కూడా అక్కడ నుంచి నేరుగా పోలీస్ స్టేషన్ వరకు చేరుకొని అక్కడ పోలీసుల ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ అంటే అసెంబ్లీ ఎన్నికల్లో చూడొచ్చు మనం కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి ఉంది. ఈ ఒక్కసారిగా ఇటువంటి సంఘటనలు పునరావృతం కావడంతో అక్కడ ఉన్న పోలీసులు పెద్ద ఎత్తున కూడా బందోబస్తు కావాల్సిన సిచ్యువేషన్ ఉంది. మొత్తంగా ఇటు కాంగ్రెస్ పార్టీ మరియు టీఆర్ఎస్ పార్టీ నేతలపై ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం అనేది ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లా పాటు ఉమ్మడి పాలమూరు ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. అయితే కొద్దిసేపటి క్రితమే జిల్లా ఎస్పీ వీటి విషయంపై కూడా ఆరా తీసినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. అయితే ఎందుకోసం ఈ దాడిలో పాల్పడుతున్నారు, ఎక్కడ ఎటువంటి సంఘటనలు జరుగుతున్నాయి, క్రాస్ ఓటింగ్ జరిగినంత మాత్రాన వీళ్ళు ఎటువంటి దుర్భాషలు ఆడుతున్నారని చెప్పి ఒక ఉద్దేశంతో జిల్లా ఎస్పీ కావచ్చు, డిఎస్పీ వీళ్ళంతా కూడా ఆరా తీసిన సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతానికైతే పోలీసులు పెద్ద ఎత్తున కూడా బందోబస్తు నిర్వహిస్తున్నారు. గాయత్రి. Hey,